ఫ్రెండ్స్ చూసారా ఈ రిపోర్ట్? ఈ రోజుల్లో అందరికి హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి కదా! అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఊరికే సరదాగా ఒకరోజు రక్త పరీక్ష కేంద్రం దగ్గర ప్యాకేజ్ ఉంది కదా అని ఊరికే సరదాగా రక్త పరీక్ష చేయించుకున్నాడనమాట. చేయించుకుంటే చూసారా ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఎక్కువ ఉందో అసలు ఉండవలసింది 150 అనమాట. ఉండవలసింది ఎంత ఉందో చూడండి. వాటి వల్లే హార్ట్ అటాక్‌లు వస్తాయన్నమాట. హార్ట్ అటాక్‌లు అసలు సైలెంట్‌గా రావడానికి కారణం ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్లే అన్నమాట. వీటికి మనకేమి సింప్టమ్స్ కనిపించవు. ఏమీ ఉండవన్నమాట. మీరు ఆహ్, ఇది టెస్ట్ చేయించుకొని ఒకవేళ అవి ఎక్కువగా ఉంటే డాక్టర్ దగ్గరికెళ్ళి మందుల ద్వారా మీరు తగ్గించుకోవచ్చు. అది మీకు భయపెట్టేస్తే డాక్టరు మీరు భయపడకండి. ఇది హార్ట్‌కి సంబంధించిందే. కానీ ఆపరేషన్ చేయాలి అది ఇది అంటే మీరేం భయపడకండి. వ మందులు వాడుకుంటే మీకు 2 నెలల్లోనే చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. మీరు హ్యాపీగా ఉండొచ్చు. మనం ఈ ఫ్రైడ్ రైస్‌లు బయట తినడం వల్లే ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఇది. ఇది నిన్న తీసిన రిపోర్ట్ అన్నమాట. చూడండి ఎంత తగ్గిపోయిందో. అది మందుల ద్వారా మాత్రమే రెగ్యులర్ మందుల ద్వారా మాత్రమే అది తగ్గిపోతుంది. మీరు భయపడాల్సిన పని లేదు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి. అది ఎంతవుతుంది ఒక 350, 400లో అయిపోతుంది. లిపిడ్ ప్రొఫైల్ అన్నమాట. అది చెక్ చేయించుకుంటే చాలు. చెక్ చేయించుకొని ఆ ట్రైగ్లిజరైడ్స్ మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్. ఎల్‌డీఎల్ అనేది చెడు కొలెస్ట్రాల్ అన్నమాట. చెడు కొలెస్ట్రాల్ పెరిగిందా, హెచ్‌డీఎల్ తగ్గినా, చెడు కొలెస్ట్రాల్ పెరిగినా, ట్రైగ్లిజరైడ్స్ పెరిగినా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చన్నమాట. ఈ హార్ట్ అటాక్ గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో బయట ఫుడ్ మీద ఆధారపడుతున్న వాళ్ళే. కాబట్టి ఈ ఒక్క టెస్ట్ చేయించుకోండి. ఈ గుండె జబ్బుల నుండి మీరు వాటి బాధ నుండి బయటపడండి. ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చిందనో, దేని వల్ల కాదు. ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగినందువల్లే ఇది హార్ట్‌కి సంబంధించింది. హార్ట్‌కి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం వల్ల హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. చూడండి ట్రైగ్లిజరైడ్స్ పెరగడం అంటే రక్తనాళాల్లో గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పెరగడం అన్నమాట. అది మనకి తెలియక అసలు దానివల్ల సింబల్స్ గాని, సింప్టమ్స్ కానీ ఏమీ తెలియవు మనకి. అందుకే అందరూ కూడా రక్త పరీక్షలో లిపిడ్ ప్రొఫైల్‌ని చెక్ చేయించుకొని, మంచి డాక్టర్ దగ్గరికెళ్ళి మంచి మందులు వాడండి. ఇది మందుల ద్వారా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే దానితో పాటు రక్తంలో షుగర్ టెస్ట్ కూడా చేయించుకోండి. ఎందుకంటే ఈ మధ్యన చిన్న పిల్లల దగ్గర నుండి కూడా షుగర్‌లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే కూల్ డ్రింకులు బాగా తాగుతున్నారు. తర్వాత పంచదార వాడకం ఎక్కువైపోతుంది. ఎందుకంటే జ్యూస్‌లని, అవని, ఇవని ఎక్కువైపోతున్నాయి. అందుకే షుగర్‌లు కూడా ఈ మధ్యన చిన్న పిల్లలకు కూడా డయాబెటిక్ వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా షుగర్ టెస్ట్ కూడా చేయించుకొని దాని ద్వారా ఒకవేళ లేకపోతే మరీ మంచిది ఉంటే డాక్టర్‌ని సంప్రదించి మంచి మందులు వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది అందరికీ ఉపయోగపడాలని ఈ సమాచారం నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే